So hello guys, welcome back to my channel. In today's video I'm gonna show Max 1A 1B Physics Chemistry Blueprints. So let's get started. సో ఇది మనకి మ్యాథ్స్ 1A బ్లూ ప్రింట్ అనమాట. సో టోటల్లీ మనకి మ్యాథ్స్ 1Aలో 10 చాప్టర్స్ అయితే ఉంటాయి. అండ్ మనం 2 మార్క్స్వి 10 అవుట్ ఆఫ్ 10 అటెంప్ట్ చేయాలి. అండ్ 4 మార్క్స్వి 5 అవుట్ ఆఫ్ 7 అండ్ 7 మార్క్స్వి 5 అవుట్ ఆఫ్ 7. సో టోటల్లీ మనం 75 మార్క్స్కి పేపర్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇప్పటి నుంచే ఎందుకు బ్లూ ప్రింట్స్, ఇంకా చాలా టైం ఉంది, మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అనుకోవచ్చు. బట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయి పెట్టుకుంటే సేఫ్ సైడ్గా ఉంటుంది. సో మనం టోటల్లీ 75 మార్క్స్కి పేపర్ అనేది అటెంప్ట్ చేయాలి. యూ మే టేక్ స్క్రీన్ షాట్స్. మీకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థమవుతాయి. ఎల్ఏక్యూస్, బిఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ అనేవి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుందా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్సే చేయాలి ఫస్ట్. నేనైతే అలానే చేసేదాన్ని. అండ్ మిగతా టైం టైం మేనేజ్మెంట్ చేసుకుని మిగతా క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకునేదాన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఫస్ట్ చేయాలి. సో ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. అది రూల్ అని ఏం కాదు. బట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి సేఫ్ సైడ్గా ఉంచుకుంటే మనం మిగతావి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత. సో జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనలో. అండ్ ఇది మనకి మ్యాథ్స్ 1B బ్లూ ప్రింట్ అనమాట. సో దీంట్లో కూడా మనకి సేమ్ 75 మార్క్సే. 2 మార్క్స్వి 10 అటెంప్ట్ చేయాలి. అండ్ 4 మార్క్స్వి 5 అండ్ 7 మార్క్స్వి కూడా 5. సో టోటల్లీ 75. అండ్ ఆల్సో ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయ్యి సేఫ్ సైడ్గా పెట్టుకుంటే లాస్ట్లో మనం ఇబ్బంది పడకుండా ఉంటాము. సో మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. యూ మే టేక్ స్క్రీన్ షాట్. ఇది 1B. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను మీకోసం. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సో ఇలాంటి కాన్ఫిడెన్స్ మనలోకి రావాలి అంటే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే మనం బిల్డ్ చేసుకోవాలి ఐపీ బేస్ మీద. బికాజ్ మనకి ఫస్ట్ ఇయర్ ఐపీ బేస్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ ఇయర్కి కూడా. అండ్ ఆల్సో ఇది ఫిజిక్స్ బ్లూ ప్రింట్ అనమాట. సో ఫిజిక్స్లో 3 ఎల్ఏక్యూస్ ఉంటాయి. సో దాంట్లో మనం 2 అటెంప్ట్ చేయాలి, ఈచ్ 8 మార్క్స్. సో టోటల్ 16 మార్క్స్. అండ్ ఎస్ఏక్యూస్ మనం 6 అటెంప్ట్ చేయాలి అండ్ ఈచ్ 4 మార్క్స్. సో 24 మార్క్స్ ఫర్ ఎస్ఏక్యూస్. అండ్ విఎస్ఏక్యూస్ 10 అటెంప్ట్ చేయాలి, ఈచ్ 2 మార్క్స్. సో 20 మార్క్స్ ఫర్ విఎస్ఏక్యూస్. సో టోటల్ పేపర్ వచ్చేసి 60 మార్క్స్. అండ్ ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకో 1 మంత్ ఎగ్జామ్స్కి ఉంది అని రియలైజ్ అయినప్పుడు. సో ఆ రియలైజేషన్ కన్నా రియాలిటీ చెక్లో మనం ఇప్పుడే ప్రిపేర్ అవుతే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది మనకి కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అనమాట. సేమ్ కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ ప్యాటర్న్ లానే 60 మార్క్స్. సో దీంట్లో కూడా మనం 2 ఎల్ఏక్యూస్ అండ్ 6 4 మార్క్స్వి అండ్ 10 2 మార్క్స్వి అటెంప్ట్ చేస్తే మనకి 60 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఏ సబ్జెక్ట్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఎల్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఇలాంటి ప్యాటర్న్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ గైస్. సో నేను మీకు ఇంకా ఇంటర్ రిలేటెడ్ కంటెంట్, మోటివేషన్ మీకు ఇవ్వగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.